బి భక్తుల విరాళాలకు విలువిస్తూ సంప్రదాయ రుచులతో కొత్త మెనూ సిద్ధం. ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన భవనంలో ఇక పసందైన విందు. రోజుకు 10,000 మందికి భోజనం. మంచిదే, సంతోషం. చచ్చిపోయిండో చచ్చిపోయిండో సంపిర్రో అని పదం పాడిరు. ఇగో మళ్ళీ వచ్చిండు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఆరోగ్యంపై అడియాల జైలు ప్రకటన. ఇక మా అన్నం చూడాలి, మా అన్నం చూపిస్తారా చూపియరా అని శల్య పోయి ధర్నా చేసిందట ఆ జైలు ముందర. ఇక చూపిస్తామమ్మా అని చిన్నగా సంలాయించి ఇక వచ్చే నెల ఎంతో డేట్ పెట్టిదట. ఆ డేట్ నా రారి మేము చూపిస్తామని చెప్పిరట. ఇక నిన్నమోనేమో ఇమ్రాన్ ఖాన్ అయిపోయిండో కథం చేసిండో అని ఆడెవడాడు, బలూచిస్తాన్ వాడా ఇంకెవడో మన ఆఫ్ఘనిస్తాన్లో కూడా కథ కూడా ఏదో ఆల మీడియా కూడా ఏదో బయట పెట్టింది. కథమే అయిందట అనేది తెర మీద తీసుకొచ్చిర్రు. కోళ్ళగా పానం బాగలేక జరత చిన్నపోయినట్టుండట. మొత్తానికైతే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాల జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అనవసరమైన వైద్య సంరక్షణ పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అడియాల జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు. తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి హలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా హడియాల జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతనిని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇదే విధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న కుటుంబ సభ్యులపై జైలు అధికారుల ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాజీ లేని జర్నలిజం నైజం నిజమా కాదా? పెద్దమ్మ గుడి కూలగొట్టుడు కాంచి చూస్తే ఇవాళ అడుగడుగున పల్లెల సందున గల్లీలా ప్రతి ఆఫీసుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఇవాళ నేను లోగో నేను ఛానల్ తిరుగుతూ ఉంది. నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మన పసిగట్టడానికి నేను కంకణం కట్టుకుంది. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుబెట్టే నికృష్టుల అరికట్టడానికి నేను కంకణం కట్టుకుంది. కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టి కాళ్ళ కింద కమ్మిన న్యాయాన్ని రక్షించి ఇలా ఎంతోమంది అభిమానులను వాళ్ళ మనసులను గెలుచుకుంది నేను. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలను జనాలకు అందిస్తూ మీలో ఒకటిగా ఇగో నేను మీ మదిలో మెదులుతూ మీ కళ్ళల్లో కదులుతూ ఇగో రాజీ లేని జర్నలిజం మా నేను నైజం అనేది ఒక నినాదంతో ఈ రకంగా అందరి హృదయాలలో మన నేను ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉన్నది. ఇక మొత్తానికైతే